డీటెయిల్స్ చూస్తే శాంతి కోసం సమావేశం అవుదామనుకున్నారు. అందుకే శాంతికి చిహ్నమైన తెల్లటి భవనంలో అంతరంగికంగా కాకుండా అందరి ముందు బహిరంగంగా సమావేశమయ్యారు. అంతలోనే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఎలాగూ ఉంటే కూరగాయల సంతలో కొట్లాడినట్టే కొట్టుకున్నాడు తప్ప మిగతా తతంగమంతా జరిగింది. వైట్ హౌస్ వేదికగా 3వ ప్రపంచ యుద్ధానికి సమరశంఖం పూరించుకుంటున్నారేమో అన్నంత రసవత్తరంగా సమావేశం జరిగింది. మరి జెలెన్స్కీ ట్రంప్ మాటల యుద్ధం మాటల వరకు ఆగిపోనుందా? ఉక్రెయిన్ అనుకున్న శాంతి ఒప్పందం కుదురుతుందా? ఉక్రెయిన్ను నడి రోడ్డు మీద వదిలేయడానికి సిద్ధమైన ట్రంప్ వ్యూహం ఏంటి? అమెరికా నాటో దేశాలు ఆడమన్నట్టు ఆడిన ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? రష్యాను బలహీనపరచడానికి అమెరికా నాటో దేశాలు ఇంతకాలం ఉక్రెయిన్ను పావుగా వాడుకున్నాయి. వారు ఆడమన్నట్లు ఆడిన ఉక్రెయిన్ ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటుంది. సాధారణంగా దేశాధిపతుల మధ్య సమావేశాలు అంతరంగికంగా జరుగుతాయి. ఆ భేటీ వివరాలు తర్వాత సంయుక్త ప్రకటన ద్వారా ప్రపంచానికి తెలియజేస్తారు. కానీ తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగానే సమావేశమయ్యారు. దేశాల పాత్రికేయుల ముందే వాగ్వాదానికి దిగారు. తమ దురుసు ధోరణితో జెలెన్స్కీని వైట్ హౌస్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయేలా చేశారు. ఇలాంటిది ఇంతకు మునుపెన్నడూ జరగలేదు. అయితే అమెరికా వైఖరిని ఎండగట్టడానికి జెలెన్స్కీ ఈ భేటీని ఉపయోగించుకున్నారని చెప్పాలి. రష్యాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తుంటే మొదట రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి ఇచ్చేయాలని, అమెరికా తమకు బేషరతు మద్దతు ఇవ్వాలని, తమ భద్రతకు భరోసా కల్పించాలని జెలెన్స్కీ పట్టుబట్టారు. దానికి ట్రంప్ తాము ఇప్పటికే ఉక్రెయిన్కు $535 కోట్ల సాయం అందించామని, రష్యాతో పోరు ఆపకపోతే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా ఆధీనంలో ఆర్కిటిక్ ప్రాంతం ఉంది కాబట్టి రష్యాతో మైత్రి వల్ల ఈ ఖనిజ వనరులను ఉపయోగించుకోవచ్చని ట్రంప్ గ్రహించారు. రష్యాకు ఇప్పటికే 20% భూభాగాన్ని పోగొట్టుకున్న ఉక్రెయిన్ ఈ ప్రాంతంలోని అరుదైన లోహాలను కోల్పోయింది. ఫిబ్రవరి 6న రష్యా అధినేత పుతిన్తో ట్రంప్ ఫోన్ సంభాషణలో ఏ అంశాలు చర్చకు వచ్చాయో తెలియదు. కానీ అరుదైన లోహాల ప్రస్తావన రాకుండా ఉంటుందా అన్నది సందేహం. ఆపైన సౌదీ అరేబియా రాజధాని రియాద్లో అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు సమావేశం అయినప్పుడు ఆర్కిటిక్ లో ఖనిజాలు, చమురు తవ్వకాలలో అమెరికన్ కంపెనీలను ఆహ్వానిస్తామని రష్యా సూచించింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికా, ఈయుల ఆంక్షలతో అమెరికన్ కంపెనీలు రష్యా నుంచి నిష్క్రమించాయి. దీనివల్ల అమెరికాకు $30,000 కోట్ల నష్టం వాటిల్లిందని రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల బోర్డు అధ్యక్షుడు కిరిల్ దిమిత్రియేవ్ చెప్పారు. స్వతహాగా వ్యాపారవేత్త అయిన ట్రంప్ ఈ పరిస్థితిని చక్కదిద్దాలనుకుంటే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. జెలెన్స్కీ పైకి ఎన్ని బీరాలు పలికినా రష్యా చేతిలో ఉక్రెయిన్ ఓడిపోతుందని ట్రంప్నకు తెలుసు. ఉక్రెయిన్ కుప్పకూలేలోపే తెగతెంపులు చేసుకుని శాంతి చర్యల పేరిట గౌరవంగా పక్కకు తప్పుకోవడం మంచిదని ఆయన గుర్తించారు. అసలు ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా తోడ్పడటమే తప్పు అని, ఈ తప్పునకు మాజీ అధ్యక్షుడు బైడెనే కారణమని ట్రంప్ మొదటి నుంచి విమర్శిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికాకు చేతి చమురు వదిలిపోతోంది. ఇక ఇప్పటికే రుణభారం అధికంగా ఉన్న అమెరికాకు ఈ యుద్ధం అవసరమా అనే విమర్శలు వచ్చాయి. తాను గెలిస్తే ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపివేసి శాంతిని ప్రతిష్ఠిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనే వాగ్దానం చేశారు. అమెరికా కాంగ్రెస్ లో 2 ఏళ్ల వరకు ట్రంప్ 5 పార్టీ రిపబ్లికన్ల మెజార్టీకి డోకాలేదు. ఆలోపే ఉక్రెయిన్ పై తన నిర్ణయాన్ని అమలు చేయాలని ఆయన నిశ్చయించుకున్నారు. అందుకే యుద్ధ సమాప్తికి వేగంగా అడుగులు వేస్తున్నారు.
వైట్ హౌస్ సమావేశం బెడిసి కొట్టడంతో లిథియం వంటి అరుదైన ఖనిజ వనరుల తవ్వకానికి అమెరికా ఉక్రెయిన్ల మధ్య కుదరాల్సిన ఒప్పందానికి చెల్లు చీటి జరిగిపోయింది. అసలు అమెరికా ఆర్థిక సాయానికి బదులుగా తమ దేశంలోని అరుదైన ఖనిజ వనరులను తవ్వి తీసుకోవడానికి అనుమతినిస్తానని మొదట బేరం పెట్టింది జెలెన్స్కీదే. అయితే ఉక్రెయిన్లోని అరుదైన కీలక ఖనిజ వనరుల్లో అత్యధికంగా భాగం ఇప్పుడు రష్యా ఆక్రమణలోని డొన్బాస్ ప్రాంతంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. రష్యాతో మైత్రిని ట్రంప్ కోరుకుంటున్నా ఐరోపా మిత్రులను అందుకు ఒప్పించడం తేలికేమీ కాదు. ట్రంప్ తమకు చెప్పపెట్టకుండా పుతిన్తో ఫోన్లో సంభాషించడం, తర్వాత జెలెన్స్కీని అమర్యాదకరంగా వైట్ హౌస్ నుంచి సాగనంపడం ఐరోపా దేశాలకు ఆశ్చర్యానికి గురిచేసింది. ఉక్రెయిన్ రష్యా సరిహద్దుకు ఐరోపా సమాఖ్య వేల మంది సైనికులను పంపడానికి సిద్ధంగా ఉందని ఫ్రాన్స్, బ్రిటన్లు ట్రంప్నకు నచ్చజెప్పాలని సూచాయి. ఇక దీని కవింపు చర్యగా భావిస్తానని రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్కు అమెరికా సేవలను పంపేదే లేదని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ గత నెలలో నాటోకు స్పష్టం చేశారు. ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించిన భూభాగాలు తిరిగి వస్తాయని ఆశించవద్దని తెగేసి చెప్పారు. నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం ఇవ్వకూడదన్నారు. చైనాను అడ్డుకోవడమే అమెరికా ప్రధాన కర్తవ్యమని, ఐరోపా దేశాలు తమ రక్షణ బాధ్యత తామే చూసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సమస్యపై ఐరాస జనరల్ అసెంబ్లీలో భద్రతా మండలిలో రష్యాతో కలిసి అమెరికా ఓటు వేయడం అందరినీ దిగ్భ్రాంతపరిచింది. మొత్తానికి ఉక్రెయిన్లో శాంతి కుదిరినా అది రష్యా ఇష్ట ప్రకారమే జరుగుతోందని తేలిపోతోంది. ఆపైన అమెరికా ఐరోపా సమాఖ్య సంబంధాలు రూపాంతరం చెందడం ఖాయం. రైట్, ఇక ఇదే అంశంపై మనకి డిస్కషన్ లో పాల్గొనడానికి బండారు రామ్మోహన్ రావు విశ్లేషకులు ఉన్నారు. అలాగే జయరాం కూడా రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా మనతో పాటు డిస్కషన్ లో పాల్గొంటారు. రైట్, ముందుగా జయరాం గారితో మాట్లాడదాం. జయరాం గారు నమస్తే. నమస్తే అండి. జయరాం గారు, ఇక ఎప్పటి నుంచో చూస్తున్నాము రష్యా అలాగే ఉక్రెయిన్ కి సంబంధించి ఇరు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు ఆపుతుంది ఇక అని చెప్పి ఎంతో మంది ఆతృతగా ఎదురు చూస్తున్నాం. దీనికి ట్రంప్ మరింత ఆజ్యం పోసారని చెప్పొచ్చా? ఇక అంటే ఇక్కడ ట్రంప్కు ఉండేది ఆపడం కాదు, ట్రంప్కు ఉండేది బిజినెస్, వ్యాపారం. బిజినెస్ దాన్ని ఎట్లా చూసుకోవాలి, ఎందుకంటే స్వతహాగా తన వ్యాపారవేత్త కాబట్టి ఇంతమంది మీరు ఇంట్రోలో చెప్తున్నట్టుగా దీన్ని తను ఆపితే ఏ విధమైన బెనిఫిట్ ఉంటుంది, కొనసాగిస్తే ఏ విధమైన బెనిఫిట్ ఉంటుందో దాని మీదనే అంచనాలు ఉంటాయి ట్రంప్కి. ఆ అంచనాలో భాగంగా తను ఏం చేస్తాడంటే ఇక్కడితోనే దీన్ని ఆపేసినట్టు అవుతే దీంట్లోపల మనకు వచ్చి తీసుకోవాల్సిన బెనిఫిట్ ఏంది, ఇప్పటివరకు ఖర్చు చేసిన విధానం ఎంత ఖర్చు చేసామో అనే దానిది అమెరికా వైఖరి ఉంటుంది. సరే, ఖర్చులు ఏ విధంగా పోయినా కూడా ఇక్కడ ఇంపార్టెంట్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటల్స్ నిక్షేపాల మీద, అంటే న్యాచురల్గా ఉండే నిక్షేపాల మీద ఇరు దేశాల కన్ను ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఎట్లాగైనా కాజేసుకోవాలి. కాజేయాలంటే ఇప్పుడు ఉన్న ఈ విషయాలను అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడితే తప్ప శాంతియుతంగా దాన్ని షేర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇదొక భాగము. ట్రంప్కు దీన్ని అమెరికాతోని ఒప్పందాల లోపల కావచ్చు, లేకపోతే శాంతియుత చర్చల్లో కానీ అమెరికా పెద్దన్న పాత్ర వహిస్తే వచ్చే లాభాన్ని బేరీస్ చేసుకుంటే ఏదైతే ఇది కొనసాగింపు చేసేదానికంటే ఫుల్ స్టాప్ పెడితేనే అందరూ బెనిఫిట్ అవుతారనే ఆలోచనతో పాటు అమెరికా బెనిఫిట్ అవుతారనే ఆలోచన ఇంకా డిఫరెంట్గా ట్రంప్ ఆలోచనలో మొదటి నుంచి ఉంది. దాన్ని బహిరంగంగానే చెప్తున్నాడు. ఇదొక. నెక్స్ట్ రష్యా వచ్చేసి ఇప్పటికిప్పుడు రష్యాను కనుక నాటోలో చేర్చిన మన ఉక్రెయిన్ చేర్చినట్టు అవుతే ఇది ఎప్పుడు కూడా మేకై కూర్చుంటుంది. ఇది ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. వీళ్ళకి ఆ ఇంపార్టెన్స్ని ఇవ్వద్దు.
ఏది అడిగినా ఇద్దాం కానీ ఓన్లీ వాళ్ళకు ఇలాంటి సభ్యత్వాన్ని మాత్రం ఇవ్వద్దు, మెంబర్షిప్ ఇవ్వద్దు అనేది రష్యా మొదటి నుంచి పట్టుబడుతుంది. సేమ్ టైం వేసి ఉక్రెయిన్ కూడా మెంబర్షిప్ మాత్రమే కావాలంటుంది. మెంబర్షిప్ అనేది ఒక ఇండిపెండెన్స్ కంట్రీగా గుర్తుకొస్తుంది. మాకు ఇది స్వతంత్రంతో పాటు మా ఆత్మగౌరవానికి చిహ్నంగా ఫీల్ అవుతామన్న దాన్ని ఎదురే. అంటే 3 దేశాలు 3 అవకాశాలతోని ఈ లొల్లి జరుగుతూ ఉంది. ఎవరి అవకాశం వాళ్ళకు ఉంది, ఎవరి అవసరం వాళ్ళకు ఉంది. కానీ ఇప్పుడు జెలెన్స్కీ పరిస్థితి ఏంది అంటే మన పెను మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది. ఒకవైపు వచ్చేసి గొడవలు, సరే యుద్ధాలు ఇది జరుగుతూ ఉన్నది. దేనికోసం అంటే ఒక స్వేచ్ఛ వాయులు పీల్చుకోవడం కోసము, మెంబర్షిప్ కోసము, లేదు అనుకుంటే మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం అనేదాన్ని మొదటి నుంచి చెప్తున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు అమెరికా సహాయంతోనే ఇప్పటి వరకు ఆ యుద్ధం జరిగింది. అది అందరూ తెలిసిన విషయమే. ఇతర దేశాలు కూడా, ఇప్పుడు యూకే లాంటి దేశాలు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూ చేసి ఇస్తామంటున్నారు సపోర్ట్. కానీ అమెరికా ఇప్పటితోని ఆపేయమని చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే బిజినెస్ యాక్టివిటీ, ఇది ఆ బిజినెస్ యాక్టివిటీని ముందు చెప్పకుండా సేఫ్ సైడ్ శాంతి మంత్రం పాడుతూ ఉంది. అంటే ఈ 3 అంశాలను మనం చూస్తుంటే విభిన్న కోణాల్లా కనిపిస్తుంటాయి. ఒకదానికోటి సంబంధం లేనట్టుగా, లేదనుకుంటే ఇది ఒకదానికోటి ఏమాత్రం వేరువేరు కనిపిస్తుంది. కానీ ఈ 3 అంశాలన్నీ ఒకటే. ఈ ముగ్గురి ఆరాటం అంతా ఒకటే. ఎవరి ఎగ్జిస్టింగ్ కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇక్కడ ఆ ఎగ్జిస్టింగ్ని మిస్ అయిపోతే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ ఎగ్జిస్టింగ్ కోసం మాత్రమే ఈ కొట్లాట. అంటే ఈ ఎగ్జిస్టింగ్ నిజంగా దేశాల మధ్యలో ఉన్నట్టు అయితే, ఇంత విపరీత వైఖరి కనుక వచ్చినట్టు అయితే, రానున్న రోజులలో ఒక చిన్న దేశం మీద పెద్ద దేశము దాడులు చేయొచ్చు అనే దానికి ఇదో సూచికగా మారిపోతుంటుంది. అంటే రేపు అమెరికా లాంటి దేశాలు ఏంటంటే, మా సహాయం లేకపోతే ఏ దేశం కూడా యుద్ధం చేయలేదు, ఎవరికైనా మేము సహాయం చేసే వ్యక్తులే విన్నర్గా చూపిస్తాము, మేము సహాయం చేస్తే ఇతర దేశాలు కంట్రోల్ కావాలి అనే దాన్ని అమెరికా ఒక అహంకారపూరితంగా ఇది చూపించుకోవడానికి స్కోప్ ఉంటుంది. జెలెన్స్కీ లాంటి వాళ్ళకి ఏంటంటేనేమో ఇప్పుడు సహాయము అందకుండా ఇప్పుడు శత్రుత్వము ఒక దేశంతో కాదు 2 దేశాలుగా మారిపోయింది. ఇప్పుడు కొట్లాడాల్సింది అమెరికాతో కొట్లాడాల్సింది రష్యాతో కొట్లాడాలి. నిజంగా అమెరికా మొన్నటి వరకు ఆపన్నాస్తం ఇచ్చేసి అమెరికాతో కొట్లాడే శక్తి జెలెన్స్కీ ఉందంటే లేదు. అలాగని అమెరికా వైదొలిగితే రష్యాతో కొట్లాడుతుందంటే అది కూడా కాదు. ఇప్పుడు జెలెన్స్కీ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఎట్లా సర్వైవ్ అవ్వాలి, ఏ విధంగా కావాలన్నది డెఫినెట్గా ఆ టెన్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూసే వాళ్ళు కానీ మేధావులు కానీ ఏమంటారంటే, జెలెన్స్కీ ఇప్పటికైనా కూడా ఈ యుద్ధం నుంచి వైదొలిగి శాంతి మంత్రంతోనో లేకపోతే చర్చల ద్వారానో దీన్ని సద్దుమనం చేసుకుంటే బాగుంటుందో అనేది ఎవరైనా కోరుకుంటాం. కానీ ఇది అంత ఈజీ పాసిబిలిటీ ఉంటుందా, లేకపోతే సద్దాంకు పట్టిన పరిస్థితే జెలెన్స్కీ కూడా పట్టడానికి ఛాన్స్ ఉందా అనేది ఇది $1 మిలియన్ ప్రశ్న. కళ్ళ ముందు కూడా ఆ కోణం కూడా కనిపించక మానదు. అంటే ఈరోజు అమెరికా లాంటి దేశము ఇలా అర్ధాంతరంగా వదిలేయటం అనే దాన్ని తప్పుపట్టలేము, సేమ్ టైం కరెక్ట్ అని కూడా చెప్పలేము. అది కరెక్ట్ కాదు, తప్పు కాదు. ఎందుకంటే ట్రంప్ లాంటి వ్యక్తి రాజకీయంతో పాటు వ్యాపారవేత్త, సహజంగా తను ఒక రియల్టర్, వ్యాపారవేత్త. ఈ వ్యాపార ధోరణితోనే తను ప్రస్తావన చేస్తున్నా అనే దాన్ని చెప్పుకుంటూనే సేమ్ టైం వచ్చేసి వాటాలు స్ట్రాంగ్ అడగడం మొదలు పెట్టేశాడు. దానికి జెలెన్స్కీ ఒప్పుకోకపోవడం వల్లనే ఈ వైరుధ్యము సేమ్ టైంలో యుద్ధం లాగా మారిపోయింది. వైట్ హౌస్లో ఇద్దరి మాటల వార్ అనేది తారాస్థాయికి చేరింది. ఇది నిజంగా కనుక ఒక కొలిక్కి వస్తుందా, లేకపోతే ఉక్రెయిన్కు రేపు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయా అన్న దాని మీద డెఫినెట్గా ఇది కన్ఫ్యూజన్తో కాదు, ఇది చాలా క్లారిటీ కనిపిస్తుంది. అమెరికా వైదొలిగితే రేపు ఉక్రెయిన్ లాంటి పరిస్థితి ఆగమవుతుంది అనే విషయాన్ని ఎవరడిగినా ఇప్పుడు చెప్తారు. రైట్, థ్యాంక్ యూ అండి. ఒకసారి బండారు రామ్మోహన్ రావుని కూడా అడుగుదాము. సార్ నమస్తే. రైట్, రామ్మోహన్ రావు గారు నమస్తే. సార్ ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? అంటే వైట్ హౌస్ లో గతంలో కూడా ఎప్పుడు చూసుకోలేదు, ఇప్పుడు వైట్ హౌస్ లో ఇలాంటి పరిస్థితి నెలకొంది కదా, దీని గురించి ఎలా చూసుకోవచ్చు అంటారు? కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎందుకంటే అమెరికా రష్యా రెండు ధృవాలుగా ప్రపంచాన్ని ఏలిన సందర్భంలో అమెరికా చేసింది సామ్రాజ్యవాద యుద్ధాన్ని, రష్యా చేసింది అదే. ఒక రకంగా చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్, మన సోవియట్ రష్యా యుఎస్ఎస్ఆర్ ఏర్పడిందే 17 అక్టోబర్ విప్లవం ద్వారా. అంతకుముందు వేరు దేశాలుగా ఉన్న వాటిని కలిపి యుఎస్ఎస్ఆర్ ఏర్పడింది. పెరిస్ట్రోయికా తర్వాత ఎప్పుడైతే అప్పుడు పుతిన్ ఉన్నారో
మన అమెరికా రష్యా ఉన్నారు, గోర్బచేవ్ కాలంలోనే 14 దేశాలకు విడిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. అందులో ఒకటి మనకు ఈ దేశం ఒకటి. కనుక అట్లా చూసుకుంటే మనకు ఆనాటి నుంచి ఈనాటికి తన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న సందర్భంలో ముఖ్యంగా భాష కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్రాధాన్యత వహించిందమ్మా. ఉదాహరణకు రష్యన్ భాష రుద్దడం ఇప్పటికి కూడా మనకు జెలెన్స్కీ వ్యతిరేకించేది, అక్కడ ప్రజలు వ్యతిరేకించేది మీ రష్యన్ భాష మాకు వద్దన్న. జెలెన్స్కీ కూడా రష్యన్ భాషలో చదువుకున్నాడు, రష్యా భాష నేర్చుకున్నాడు. తర్వాత అధ్యక్షుడు అయిన తర్వాత 6 ఏళ్ళ నుంచి అధ్యక్షుడిగా ఉన్నారు. అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన భాష నేర్చుకున్నారు. ఎందుకంటే దీనికి వచ్చే సాంస్కృతిక రాజకీయ నేపథ్యం చూసుకుంటే ఎన్నడూ కూడా భౌతిక యుద్ధాలు ప్రోత్సహించిన రష్యా అమెరికా రెండే. ఒకనాటి మనకు కంబోడియా యుద్ధం నుంచి మొదలుకొని మొన్నటి ఇరాక్ సద్దాం హుసేన్ మీద నుంచి మొదలుకొని వాళ్ళకి ఎదిరించిన వాళ్ళని ఎదురుస్తూ వచ్చారు. ఎప్పుడైతే చైనా బలవంతమైందో, చైనా బలంగా మారిందో రష్యా ప్రాబల్యం పడిపోయింది. ముఖ్యంగా రష్యా విడిపోయిన తర్వాత, పెరిస్ట్రోయికా తర్వాత రష్యా విడిపోయిన తర్వాత రష్యన్ ప్రాబల్యం కూడా తగ్గింది. ఒక రకంగా అక్కడ అద్భుత స్వర్గం, భూతల స్వర్గం అనేది బయటపడ్డది. ఆర్థికంగా ఎంత దిగజారిపోయారు ఎట్లా. సైన్స్ పరంగా కూడా ఇప్పటికీ సైన్స్ పరంగా అట్లాగే మనకు రాజకీయ పరంగా చూసుకున్నా, ముఖ్యంగా ఆయుధ పరంగా రష్యా కూడా బలంగానే ఉన్నా కూడా చైనా అంత బలంగా లేదు. ప్రస్తుతం ఇప్పుడు యుద్ధం ఏంటంటే ఆర్థిక యుద్ధాల కాలం, ఇది భౌతిక యుద్ధాల కాలం పోయింది. కనుక ఆర్థిక యుద్ధాల కాలంలో ఏమంటారు గురిజాడ అప్పారావు గారు అన్నట్టు, పూను స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అన్నట్టు వైరాలు వాణిజ్యాలే ఉన్నాయి. ఇప్పుడు వాణిజ్య వైరం ఇంతకుముందు జయరాం గారు చెప్పినట్టు మంచి బేరకాడు ఎవరు, ట్రంప్. మన మోడీని కూడా మంచి బేరకాడు అన్నారు. కనుక ట్రంప్ నియంత కూడా బేరకాడు నియంత. అటువంటి అప్పుడు మరో నియంత్రణతో మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తాయి. మేము మొదటి నుంచి ఊహించిందే, వాళ్ళిద్దరు కలిస్తే ఒక డిమాండ్ చేస్తారు ఎవరు, జెలెన్స్కీ. ఏంటంటే రష్యా ముందుకు రాకుండా మీరు మధ్యవర్తి వహించి మమ్మల్ని ముందుకు నొక్కడం ఏంటని మొదటి నుంచి ఆయన అంటున్నాడు. రెండో దానికి ఒకటి ఏంటంటే ఖనిజాలు ఇవ్వడానికి బేషరతుగా ఒప్పుకోకపోవచ్చు, కానీ రష్యాను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో మమ్మల్ని ఎందుకు కించపరుస్తున్నారని జెలెన్స్కీ ఆవేదన కరెక్ట్ అంటున్నాడు. ఎందుకని మనకు ఇప్పుడు ఆయన వాదనలు తప్పులేదు, కానీ ఎక్కడికి వెళ్ళాడు ఆయన, ఏ డేర్లోకి వెళ్ళాడు, వైట్ హౌస్ లోకి వెళ్ళాడు. కనుక అనువుగాని చోట అధికులం అనరాదు అనే పరిస్థితి వచ్చింది. కానీ ఆయన అధికులనే అన్నాడు. ఖచ్చితంగా ట్రంప్, వాన్స్ ఇద్దరికి వ్యతిరేకంగా మాట్లాడారు, విలేకరుల ముందునే మాట్లాడారు. అది వీళ్ళ కోపం తెప్పించింది. అంటే అణిగిమణిగి ఉంటాడు అనుకున్న జెలెన్స్కీ మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే అసలు ఆయుధ బేహారిగా అమెరికా ఇప్పటిదాకా ఆయుధాలు సప్లై చేసిందని ఉచితంగా ఏం చేయలేదు, షరతు మీద చేసింది. కొన్ని రాయితీలు ఇచ్చింది, రకరకాలుగా మీ ఖనిజాలు మేము దోచుకుంటామనే షరతుతోని చేసింది. అంటే శత్రువు మిత్రుడు అన్నట్టు వాళ్ళిద్దరు శత్రుత్వం ఉంది. కనుక అమెరికా రష్యా మా మీదకి వస్తున్నప్పుడు అమెరికా మద్దతు తీసుకుందాం అనుకున్నాడు. కానీ ఇది ఇంత కొరకరాని కొయ్యగా మారుతుంది, తమ ఉనికికే ప్రమాదం అవుద్దని జెలెన్స్కీ అనుకోలే. యుద్ధంలో ప్రవేశించే ముందు అనుకోలే. నేను కూడా మనకు ఎవరైతే పుతిన్ ఉన్నాడో ఆయన 3 రోజుల యుద్ధం అంటే నేను కలిసి 30 రోజులు ముగిస్తాను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏమైంది, యూరోపియన్ దేశాలు కూడా సహాయం చేసినాయి. అంతేగా యూరోపియన్ దేశాలు ఎంత పెద్ద సహాయం చేసినట్టు ఇప్పటికి కూడా ఇప్పుడు ఇవాళనే మార్చి 2 ఇవాళ లండన్ లో యూరోపియన్ దేశాల సమావేశం కూడా జరుగుతున్నది. ఎందుకంటే అమెరికా చేసిన చర్య తప్పు, అమెరికా జెలెన్స్కీని భయపెడుతుంది, ఒక రకంగా ఉక్రెయిన్ దేశాన్ని భయపెడుతుంది అని చెప్పి. అందుకనే ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ఒక మాట చెప్పారు, ఏది మా కృతజ్ఞత తెలపాలి మీరు, అంటే మీకు కాదు అమెరికన్ ప్రజలకు అన్నమాట. ఎందుకంటే అమెరికన్ ప్రజలు పన్నులు కట్టే డబ్బుతోని అప్పుడు జో బైడెన్ అయినా అక్కడి నుంచే డబ్బులు ఇచ్చారు, రేపు పొద్దున మీరు ఇచ్చేది అక్కడి నుంచేది కదా. వ్యక్తులు మీరు నిర్ణయాలు తీసుకుంటారు అంతే అధ్యక్షులుగా, కానీ ప్రజలు మాకు మద్దతు చేశారు కదా అనే మాట ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పారు. అందుకని ఇక్కడ ఏమైందంటే వాట్ నెక్స్ట్ అంటే ఒక మాట చెప్తా అంటే ఇవాళ ఉక్రెయిన్ కోర్టులో బారున్నది. ఇప్పుడు కూడా బలహీనుడు లొంగి ఉండాల్సిన అవసరమే వస్తుంది అనే దానికి మంచి ఉదాహరణ. ఎందుకంటే పాపం అంటున్నాను నేను, ఉక్రెయిన్ అధ్యక్షుడు కోర్టులో బాల్ వేశాడు, మీకు శాంతి చర్చలు ఇష్టమైతే మళ్ళీ రండి అని చెప్పారు. అవమానకరంగా పిలిచి అవమానకరంగా వెళ్ళగొట్టిన ఆయన మరి తల వంచి మళ్ళీ వస్తారా? రాకుండా ఉండాలంటే ఏ పరిస్థితులు ఏ ప్రాధాన్యత వహిస్తాయి అంటే ఒక మాట చెప్తాను నేను. అమెరికాను వ్యతిరేకిస్తూ ఇవాళ కీర్ స్మార్టర్ తో కూడా మాట్లాడినప్పుడు ఆ కీర్ స్మార్టర్ కూడా ఎవరికి చెప్పారంటే ట్రంప్ ను వ్యతిరేకించినట్టే లెక్క. బహిరంగం కాకుండా వీళ్ళందరి సమావేశం ఏర్పాటు చేశారు లండన్ లో. అంటే ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ వీళ్ళందరూ యూరోపియన్ యూనియన్ దేశాలు, ఉత్తర ఆసియా దేశాలు కొంతవరకు చేశారంటే ఇవాళ యూరోపియన్ దేశాల మిగతా వాళ్ళ దేశాల మద్దతు ఉంటే కొంతవరకు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా తాను నిలబడవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం ఈ యుద్ధంలో సహాయం చేసింది ఒక్క అమెరికానే కాదు, ఫ్రాన్స్ చేసింది, బ్రిటన్ చేసింది, ఇతర యూరోపియన్ దేశాలు చేసినాయి ఇప్పటికే సహాయం. 35% మాత్రమే, $35,000 మిలియన్ల మాత్రమే
వీళ్ళు సహాయం చేశారు అమెరికా వాళ్ళు. మిగతా అంతా వాళ్ళే కదా, మిగతా 35% 65% వాళ్ళే కదా. లక్ష కోట్ల $1 మిలియన్ కన్నా ఎక్కువ ఖర్చు అయింది యుద్ధం మీద. కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ కూడా యుద్ధంలో ఆయుధాలు పాఠవ పరీక్ష చేసుకున్నారు. మహాభారత యుద్ధం జ్ఞాపకం వస్తుంది మనకు. ఆయుధాల పాఠవ పరీక్ష చేసేవాళ్ళు అంటారు కౌరవులు పాండవులు చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాలభారతంలో చూస్తే. ఇది కూడా అంతే. ఏమైందంటే ఆయుధ పాఠవ పరీక్ష కోసం ఇవి యుద్ధాన్ని ఉపయోగించుకున్నారు. 2 భౌతిక యుద్ధాలు. ఇప్పుడు ఈ యుద్ధం ఒకటైతుంటే మనకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకటైతుంటే మరి ఇంకోది గాజా మనకు ఇజ్రాయెల్ యుద్ధం కూడా జరుగుతుంది కదా. అందులో కూడా అంతే కదా. మనకు చూసుకుంటే ఇజ్రాయెల్ కు సంబంధించిన అంశాలను కూడా అమెరికా సహాయం చేసింది. అంటే వీళ్ళు కేవలం ఆయుధ బేహాలుగా ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకునే వారిగా ప్రవర్తించింది కనుక జయరాం గారితో పూర్తిగా ఎక్కువిస్తున్నారు. ఇవాళ ఏంటంటే వీళ్ళకి వ్యాపార ప్రయోజనం, మాకు అక్కడికి ఖనిజాలు విలువైన ఖనిజాలు కావాలి, మేము ఇప్పటిదాకా సాయం చేసిన దానికి ఇవ్వండి. అంతవరకు అయితే జెలెన్స్కీ ఒప్పుకునేవాడేమో, అంటే రష్యాకు మద్దతు ఇవ్వకుండా. కానీ ఇప్పుడు ఏమైంది, రష్యాకు మద్దతు ఇచ్చే క్రమంలో ఇంకో కీలకమైన ప్రకటన కూడా ట్రంప్ చేశారు. ఏమనంటే మేము నాటో కూటమిలో చేర్చుకోవాలి. అసలు రష్యా ప్రధాన డిమాండే అది. రష్యా యుద్ధానికి కాలు దూడడానికి కూడా కారణం అదే. ఎందుకంటే నాటో కూటమిలో పక్కలో బలెన్లాగా రష్యా పక్కన గతంలో విడిపోయిన, ఇప్పుడు మన పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగా ఇప్పుడు పక్కలో బలెన్లాగా బంగ్లాదేశ్ కూడా తయారవుతుంది కదా మనకు. అట్లా ఈ పరిస్థితులలో నాటో కూటమిలో చెప్తే మాకు పక్కలో బలెన్లా తయారవుతుందని బాధ ఖచ్చితంగా రష్యాకు ఉంటది. ఆ కొరత ఇప్పుడు ఏదైతే వాళ్ళ భయాన్ని తొలగించే పనిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు కనుక పుతిన్ ఆటోమేటిక్ ఒప్పుకుంటున్నాడు. ఎందుకు ఒప్పుకుంటున్నాడు అంటే మొదలైతే నాటో కూటమిలో చేర్చుకోరు అంటే ఒంటరి చేయడం. ఇప్పుడు ఇద్దరితో ఇంతకుముందు జయరాం గారు ఇద్దరితో పోరాటం చేయాలి. ఒకటేమో శత్రువు, అసలైన శత్రువు రష్యా వాళ్ళకి. కానీ ఇన్నటిదాకా మిత్రువు ఉన్నాడు, కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు ఆయుధాలు సప్లై చేయమని బెదిరిస్తున్నారు. మా డబ్బులు ఇప్పటిదాకా ఇచ్చిన వాటికి మేము వ్యాపార దృక్పథంతో మీకు ఖనిజాలు ఇవ్వమంటున్నారు. ఈ 2 ఒప్పందాలని సంతకం చేయమంటున్నారు. ఇంకోటి కూడా జెలెన్స్కీకి కొడుకును పడే అంశం ఏంటంటే కొంత భూభాగాన్ని కూడా మీరు కోల్పోవాల్సి వస్తారు. ఎందుకంటే గత యుద్ధంలో, ఇప్పుడు యుద్ధం కొత్తగా మొదలు కాలే, గత యుద్ధంలోనే రష్యా ఆక్రమించి ఉక్రెయిన్ దేశంలోని కొంత భాగాన్ని రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది ఆల్రెడీ. అది వాళ్ళ స్వాధీనంలో ఉన్నది. కానీ ఇప్పుడు ఈ తెంపరితనంతో ఇంకా ముందుకు వచ్చేసింది వాళ్ళు. అంటే ఒక దశలో ఇప్పుడు ఏదైతే ఈ యుద్ధంలో రష్యన్ భూభాగం గెలుచుకుందో వాళ్ళ చాలా వరకు భూభాగం కోల్పోయారు. అంతకు ముందు గెలుచుకుంది, ఇప్పుడు గెలుచుకుందుకు కోల్పోవాల్సిన అవసరం వచ్చింది. రేపు సమాధానం ఏం చెప్పగలుగుతారు మనకు ఉక్రెయిన్ ప్రజలకు ఈ జెలెన్స్కీ? అది సమస్య వచ్చింది. రెండోది ఏంటంటే జెలెన్స్కీ పట్టు సడలడానికి కూడా కారణం ఏంటంటే తనకు 5 ఏళ్లకు మాత్రమే తననే ఎన్నుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఎన్నికైన అందరు అధ్యక్షుల కంటే 91 తర్వాత 92లో ఉక్రెయిన్ దేశం ఏర్పడితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ అధ్యక్షుడికి రానంత మెజార్టీ మనకు జెలెన్స్కీకి వచ్చింది. అంటే చాలా చాలా ఎక్కువ ఓటుతో గెలుచుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది, ప్రజల ఆశలు బొమ్మవుతున్నాయి కదా. మొదలు భూభాగం ఇచ్చిపెట్టాల్సి వస్తుంది. 2 బేషరతుగా చర్చలకు సిద్ధం కావాల్సి బేషరతుగా సంతకాలు పెట్టుకుంటాం. మూడవది అతిపెద్ద ఏంటంటే ఉక్రెయిన్ దేశంలో ఉన్న అత్యంత విలువైన ఖనిజ సంపదను వైట్ హౌస్ పోయి సంతకాలు పెట్టమని ఒత్తిడి చేశారు. వరకంగా చెప్పాలంటే కిడ్నాప్ కాదు, ఈయనంతా స్వయంగా పోయినా కూడా కిడ్నాప్ చేసి సంతకాలు పెట్టించుకుంటారే మన దగ్గర సినిమాలో వీళ్ళు. ఆ పరిస్థితి వీళ్ళిద్దరు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు చేసిండ్రు. దానికి ఎవరికైనా చెప్పాలంటే తిరస్కరించి బయటకు వచ్చాడు. అయితే హీరో వీరమరణం పొందుతాడా, లేకపోతే మరి ట్రంప్ వ్యాన్స్ ఇద్దరు ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు మరి కాళ్ళబేరానికి వస్తారంటే వీళ్ళు అంతకంటే మొండివాళ్ళు. ఇప్పుడు రాజు కంటే బలవంతుడు మొండివాడు అంటే రాజు ట్రంప్ అయితే, ఈయన బలవంతుడు మొండివాడు, ప్రజలు మొండివాడు అవుతారు. కానీ మొండితనంతో ఉక్రెయిన్ ప్రజల భవిష్యత్తును పణంగా పెడతాడా అనేది పెద్ద సమస్య. అందుకని జయరాం గారు అంటే మనందరం కూడా కోరుకుంటుంది యుద్ధం వద్దు, శాంతి ముద్దు అంటాం కాదు. కానీ అపరిపక్వతతో ఒక రకంగా చెప్పండి రష్యా అధ్యక్షుడు శత్రువుకే మద్దతు ఇస్తూ మధ్యవర్తిత్వం ఎప్పుడు చేయాలి? ఇద్దరి మధ్యన అమికబుల్ శక్తి మీద కూర్చున్న వాడు ఇద్దరి డిమాండ్ వినాలి. ఇద్దరి డిమాండ్లో సమంజసమని వీళ్ళు కొన్ని భరించాలి, వాళ్ళు కొన్ని భరించాలి. కానీ ఇప్పుడు ఏమైంది, రష్యా డిమాండ్సే మొత్తం ముందర పెడుతున్నారు, వీళ్ళే డిమాండ్స్ ఉంటున్నాయి. ఇప్పుడు రష్యా డిమాండ్స్ తోడు ఇప్పుడు ఇంతకుముందు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లు లెక్క అయిపోయింది జెలెన్స్కీ. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక రష్యాతోనే పోరాడుతున్నారు. ఇప్పుడు ఏమైంది, రష్యా ఏవైతే డిమాండ్లు పెట్టిందో అవి అంగీకరిస్తుంది అమెరికా ప్రభుత్వం. ఇది నాటో కూటమిలో చేర్చుకోమని చెప్తున్నారు. అట్లానే రష్యా ఇదివరకు దాకా భూభాగం ఏదైతే ఆక్రమిస్తుందో ఆ భూభాగంతో పాటు కొత్తగా ఆక్రమించిన భూభాగం కూడా కొంత మీకు ఇస్తామంటున్నారు. ఈ రెండు రష్యాకు అనుకూలంగా ఉంటాయి. కానీ జెలెన్స్కీకి ఉక్రెయిన్ కనుక అనుకూలమైన అంశాలు ఏమున్నాయి? ఏం లేవు కదా. రెండు అనుకూలం. ఒకటేమో ఉరుమువి మంగళి మీద పడ్డట్టు మధ్యన సహాయం చేసేవాడు కూడా సామ్రాజ్యవాదంతో ఇప్పుడు ఖనిజాల దోపిడీకి వస్తున్నాడు. వాళ్ళేమో దేశాన్ని కబలించి కొంత రష్యన్ భాష వాళ్ళని మాట్లాడే వాళ్ళని వాళ్ళు తీసుకుంటే రష్యా వాళ్ళు ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు, మొత్తం దేశాన్ని వ్యాపార పరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కొరుకుడు పడని సమస్యగా జెలెన్స్కీ దాపరిచ్చింది. ఇవాళ ఆయన కోర్టులో బంద్ ఉంది కనుక తగ్గి వస్తాడని నేను అనుకుంటలేను.
కొంత ఇద్దరి మధ్యన సైదు చేసే వాళ్ళు ఇంకొంచెం ప్రజాస్వామ్యతంగా ప్రవర్తించాల్సి ఉన్నది. అంటే ట్రంప్ వ్యాన్స్ వరకు చర్చల్లో ఫెయిల్ అయినట్టే లెక్క. ఎప్పుడైనా మన ఇంటికి పిలిచిన వాడిని మనం గౌరవించాలి, మన ఇంటికి గురించి అవమానించొద్దు, వాడు ఎంత దుర్మార్గం ప్రవర్తించినా. ఇప్పుడు ఏమైంది, మధ్యన వెళ్ళగొట్టినట్టు పని చేశారు కదా. ఇప్పుడు ఒకటే ఒక అవకాశం కనిపిస్తుంది మన ఇవాళ లండన్ లో జరిగే సమావేశంలో యూరోపియన్ దేశాలు ఏవైతున్నాయో కొంత అమెరికన్ సెటిల్మెంట్ అంటే మన ట్రంప్ కి కొంత చెక్ పాయింట్ పెట్టి, ఇటు పక్కన రష్యా కూడా కొంత చెక్ పాయింట్ పెట్టి, ఈ ఇద్దరి మధ్యన మేము మధ్యవర్తిత్వం వహిస్తామని కనుక యూరోపియన్ దేశాలు ముందుకు వస్తే కొంతవరకు జెలెన్స్కీ ఇదే అవకాశం అయితే ఉన్నదని. రైట్, థ్యాంక్ యూ సార్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజకీయ విశ్లేషకులు జయరామ్ గారు, మీకు కూడా థ్యాంక్స్ అండి. రైట్, శాంతి కోసం సమావేశం అవుదాం అనుకున్నారు, అందుకే శాంతికి చిహ్నమైన తెల్లటి భవనంలో అంతరంగికంగా కాకుండా అందరి ముందు బహిరంగంగా సమావేశమయ్యారు. అంతలోనే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఎలాగూ అంటే కూరగాయల సంతలో కొట్లాడినట్లే కొట్టుకున్నారు తప్ప మిగతా దత్తంగం అంతా కూడా జరిగింది. రైట్, ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం అన్ని దేశాల వాళ్ళు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది, అక్కడ జీవులు ఎప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారు అని అన్ని దేశాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు వైట్ హౌస్ లోకి చర్చలకు అని పిలిచి ఇక యుద్ధానికి మరింత ఆజ్యం పోసినట్టుగా ట్రంప్ ప్రవర్తన ఉంది అనేది అందరికీ కూడా అర్థమవుతుంది. చూడాలి మరి ఇక ఈ యుద్ధం కొనసాగుతుందా, ఇక్కడితో నా ముగింపు వస్తుందా అనేది ఇక కొలికి వచ్చేదాకా కూడా అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారా లేదా అనే క్యూరియాసిటీగానే ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కై స్టే విత్ us.